నమస్తే ఆంధ్రప్రభ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. అయితే రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజునే అనఘాష్టమి వ్రతాలు కూడా ఎంతో మంది చేసుకుంటూ ఉంటారు. అయితే అనఘాష్టమి వ్రతము శ్రీకృష్ణ జన్మాష్టమి రెండు జరుపుకోవచ్చా? అనఘాష్టమి చేసుకునే వాళ్ళు కృష్ణుడిని కూడా ఎట్ ది సేమ్ టైం పెట్టుకొని పూజ చేయొచ్చా? అనఘాష్టమి వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి, ఎవరు జరుపుకోవాలి అనే విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, పిలిచినంతనే ఇమీడియట్గా మన పక్కనే ఉండి కాపాడుతూ ఉంటాడు దత్తాత్రేయుల వారు అని అంటారు. అయితే ఆయన పూజ కొనసాగించడం కొంచెం కష్టమైనప్పటికీ ఆయన అనుగ్రహం మాత్రం చాలా ఇమీడియట్గా దొరుకుతుంది భక్తి శ్రద్ధలతో చేస్తే అని అంటూ ఉంటారు. అయితే నిజంగానే దత్తుడిని చేరుకోవాలి అనుకునే వాళ్ళకి తొందరగా ఆ మోటివేషన్ రాదు. అరే కష్టపడుతున్నాము, ఇంత దత్తాత్రేయ చరిత్ర చదువుకోవాలి, లేకపోతే కనుక అనఘాష్టమి వ్రతం చేయాలి, వ్రతం ఏంటో మనకు తెలీదు. ఎందుకంటే ఎక్కువగా ఇది విన్నది కాదు, ఎక్కడ చూసింది కాదు. ఈ సత్యనారాయణ వ్రతాలు ఇలాంటివి అయితే మనం రెగ్యులర్గా అమ్మవాళ్ళు చేయడం, ఇలా ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటూ ఉండడం చూస్తూ వస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా ఫాలో అయిపోతాం. 7 కథలు ఉంటాయి, 7 కొబ్బరికాయలు, అంతసేపు కూర్చోాలి, అందరికి అలవాటు అయిపోయింది. కానీ కొత్తగా అనఘాష్టమి వ్రతము అని అంటే కనుక పటం పెట్టుకొని ఆ పూజా ద్రవ్యాలు అవి కూడా కొంచెం కష్టంగా భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు అనఘాష్టమి వ్రతము ఎవరు చేసుకోవాలి, సింపుల్గా చేసుకునే విధానం ఏంటి అనేది చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. దత్తాత్రేయుడి యొక్క భార్య అనఘాదేవి అంటూ ఉంటారు. అయితే ఈ అనఘాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల మనకి దారిద్రము తొలగుతుంది అనేటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటిది. దత్తాత్రేయులు వారంటే ఎవరు? బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపం. అందుకే చూడండి 3 తలలు. మనకి చేతుల్లో కూడా చూసుకుంటే అవతారంలో శంకు చక్రాలు ఉంటాయి, త్రిశూలము డమరకము ఉంటుంది. అలాగే బ్రహ్మ చేతులు ఏవైతే కలము, తాళపత్ర గ్రంథాలు లాంటివి లేదా జపమాల ఇవి ఉంటాయి. అంటే ఏమిటి? బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితి లయ కారకులు ముగ్గురు కూడా కలిసి ఉన్నటువంటి అవతారం ఏదైతే ఉందో అది దత్తాత్రేయుడి యొక్క అవతారం. దత్తుడు గనక మనకు సిద్ధిస్తే అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. అంటే అనిమ గరిమ లగిమ మహిమ అని ఇలా సిద్ధులు ఉంటాయి. అది ఆంజనేయ స్వామి వారికి ఉంటుంది ఆ సిద్ధులు. అంటే ఎంత చిన్నగా అయినా అయిపోగలరు, ఎంత పెద్దగా అయినా అవ్వగలరు, ఎంత తేలిగ్గా అయినా అయిపోగలరు. అవతల వాళ్ళతో మన పని చేయించుకోవాలంటే మనం ఇక్కడ మనసులో అనుకుంటే అవతల వాళ్ళు ఆ పని చేసి పెడతారు. ఇలా అనేకమైన సిద్ధులు అష్టసిద్ధులు అంటారు. ఈ సిద్ధులన్నిటికీ కూడా మూలము దత్తాత్రేయుడి యొక్క ఉపాసన. అయితే మీరు ఇందాక అన్నట్టుగా దత్తుడు అంత స్వల్పంగా అంత శీఘ్రంగా సిద్ధించేటువంటి అవతారం కాదు. ఎన్నో పరీక్షలు ఉంటాయి. దత్తావతారంలో ఎలా ఉంటుందంటే ఒక్కోసారి దత్త సాధన చేసిన వాళ్ళని నేను చూశాను కదా, వారికి అసలు ఎందుకురా ఈ జీవితం ఎందుకు పట్టుకున్నాను, అనవసరంగా ఇంకా ఎక్కువ కష్టాలు ఎక్కువైపోయాయేమో దత్తాత్రేయుని పట్టుకున్నప్పుడు అనే ఫీలింగ్ తెప్పిస్తాడు ముందు. ఎందుకంటే మీరు నాకు కంపల్సరీ నువ్వే దిక్కు అని పరిపూర్ణమైనటువంటి శరణాగతికి వెళితే కానీ, ఆఖరికి నేను చూశాను వాళ్ళకి కంప్లీట్ హెల్త్ పాడైపోయి హాస్పిటలేషన్ అయిపోయి ఇంకెవరెవరో కనబడి అమ్మమ్మో దత్తాత్రేయుని చేస్తున్నారు, అసలు ఆయన చేయకూడదు, ఏమనుకుంటున్నారు అనే స్టేజ్కి కూడా తీసుకెళ్ళిపోయా కూడా వదలకుండా ఉన్న వాళ్ళకి సిద్ధులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే ఏమిటి? సృష్టి స్థితి లయల్లో బ్రహ్మ విష్ణు రుద్రులు కదా, అన్నిట్లోని నువ్వు చూడగలగాలి. నీకెంత నీచమైన స్థితిలో ఉన్నప్పుడైనా నువ్వు దత్తుడిని వదలకూడదు, నీకు చక్కగా అన్ని నడుస్తున్నప్పుడు వదలకూడదు, నువ్వు గొప్ప స్టేజ్లో ఉన్నప్పుడు వదలకూడదు, నీకు ఇంకా ఎవ్రీథింగ్ అంటే ఆఖరికి దత్త రూపంలో వచ్చి నిన్ను నేను చంపేస్తానని చెప్పినా నువ్వు వదలకూడదు. ఈ సాధనలు చేస్తాడు, తెలియదు పరీక్షిస్తాడు. మీకు ఎందుకు దేవతా సాధనలు చేస్తుంటారు కదా, జపం చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవత ప్రత్యక్షమై నేను చంపేస్తాను నువ్వు ఆపైపోతా ఉంటుంది కొన్నిసార్లు కొన్ని సాధనలో. వీడు భయపడి ఆపేసేటట్టు అయిపోయి అంటే అదంతా పరీక్ష. ఎందుకంటే ఒక దేవతా స్వరూపం దత్తుడు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, ఏదైనా ఒక శక్తిని మీరు సాధన చేసేటప్పుడు తను మీ వశం అయ్యేటప్పుడు వీడు వద్దని వదిలించేసుకోవాలి, వీడు ఎంతవరకు ఉంటాడో చూద్దాం ఈ భక్తుడు అనేటువంటి పరీక్ష మనకు జరుగుతుంది. అయితే అందరికీ అవ్వదు. ఏదో నిత్య పూజ చేస్తున్నాను నాకు వచ్చి పరీక్ష పెడుతుందా అంటే సంబంధం లేదు. మీకు పరీక్ష ఎప్పుడు పెడతారు? మీరు ఒక గురువుని గురువుగా భావించి ఆ గురువు దగ్గర మీరు ఒక ట్రైనింగ్ తీసుకునేప్పుడు పరీక్ష పెడతాడు. అందరికీ ఆ గురువు అందరికీ పరీక్షలు పెడుతూ కూర్చోడు కదా, అంత భక్తితో చేయాలి కూడా. చేయాలి అంటే కంప్లీట్ శరణాగతి అనే భావంతో చేస్తూ మీరు ఇందాక అడిగినట్టుగా అనఘాష్టమి రోజు
అనగాదేవి దత్తాత్రేయుడు కలిపినటువంటి పటం పెట్టుకుంటారు కొంతమంది. కొంతమంది కలశాలు పెడతారు, 2 కలశాలు పెడతారు. 2 కలశాలు పెట్టి కిందని అష్టదళంతో ఉన్నటువంటి ఇవి వేస్తారు. ఒక ఆకు కానీ బట్ట కానీ వేసి దాని మీద కొన్ని తమలపాకులు పెట్టి దాని మీద మళ్ళీ శ్రీ కానీ లేకపోతే స్వస్తిక్ మార్క్ కానీ వేసి పూజాది కార్యక్రమాలు అష్టోత్తరాలు అనగాష్టమి నాడు అనగాదేవి యొక్క అష్టోత్తరాలు దత్తాత్రేయుడిది ముందు దత్తాత్రేయుడి చదివి తర్వాత అనగాదేవి చదువుతారు. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు అండ్ శివ సహస్రనామాలు చదివేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది కొంతమంది దీక్షగా అనగాష్టమి రోజు నుంచి అమావాస్య వరకు చేసే పద్ధతి ఒకటి ఉంది. అంటే ఒకటేసారి మండలం రోజులు మండలం 40 రోజులు చేసిన వాళ్ళు ఉంటారు. అంటే బాగా కష్టాలు ఉన్నాయండి, మాకు గురుబలం లేదు. ఎందుకంటే అనగాదేవి యొక్క అనుగ్రహం, అనగాదేవి యొక్క ఆరాధన, అదేవిధంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఏమిస్తుంది మనకి అంటే గురుబలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అంటే వాళ్ళ జన్మజాతకంలో గురువు సరిగా లేడు. గురుబలం లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో అన్ని వైఫల్యం అయిపోతూ ఉంటాయి. ఆ వ్యాపారం పెట్టాను, ఈ వ్యాపారం పెట్టానండి, నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు, ఎన్ని పూజలు చేసినా కూడా నాకు ఫలితం రావట్లేదు అంటుంటారు. చూసారు, దానికి కారణం ఏమిటి అంటే గురుబలం లేకపోవడం. ఈ గురుబలాన్ని ఇచ్చేటువంటి శక్తి దత్తాత్రేయుడికి ఎక్కువగా ఉంటుంది. దత్తాత్రేయుడు దక్షిణామూర్తి అంటే ఏం లేదు, దక్షిణామూర్తి ఆరాధన చేస్తే ఏమవుతుందంటే మీకు ఎన్లైట్మెంట్ వస్తుంది. అసలు నేను ఎవరు, నేనేం చేస్తున్నాను. దత్తాత్రేయుడు కూడా అంతే అమ్మ. బాగా అసలు దత్తాత్రేయ ఉపాసన చేసిన వారు అది స్వామివారే కొన్ని విద్యలు నేర్పిస్తారు వచ్చి. అంటే పలానా రోజు నువ్వు పలానా తిథి రోజు, పలానా అమావాస్య రోజు, పలానా లేదా అష్టమి రోజు, పలానా రోజు నువ్వు వెళ్ళి ఆ మూలిక తీ, ఆ మూలిక తీసుకొని వచ్చి నువ్వు కనుక దాన్ని పలానా రూపంలో నువ్వు కనుక సాధన చేసినట్లయితే నీకు కొన్ని సిద్ధులు వస్తాయని చెప్తారు. అన్ని సిద్ధులు వచ్చిన తర్వాత అందులోకి వెళ్ళిపోయాక మనిషికి దేని మీద కోరిక ఉండదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇవేవీ లేకముందు నేను ఈ సిద్ధులు సంపాదిస్తే నేను ఫలానాది నేను చేయగలుగుతా అనుకుంటాడు. ఇవి సంపాదించిన తర్వాత దేని మీద కోరిక ఉండదు. అంటే ట్రూత్లోకి వెళ్ళిపోతాడు మనిషి. నిజంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్దంటే ఇవన్నీ తుర్చ్యం, ఇవి కాదు, అసలు వేరే ఉంది టార్గెట్. ఆ రూట్లో వెళ్ళిపోతూ ఉంటాడు. ఎలా అంటే చిన్నప్పుడు మాత్రమే మనం కారు బొమ్మ, కుక్క బొమ్మ పట్టుకుంటాం, పెద్దగా పట్టుకోం. ఏమిటివి బొమ్మలతో ఆడుకోవడమా? అవును. అదే ఫీలింగ్ ఒక జ్ఞానికి కలుగుతుంది. భగవత్ సంబంధించినటువంటి వాటిల్లో ఒక లోతైనటువంటి విశ్లేషణ, భగవత్ సంబంధించిన తత్వం ఏంటని మీకు పూర్తిగా అర్థమైనప్పుడు, భగవత్ తత్వాన్ని మీకు పూర్తిగా మీరు జీర్ణం చేసుకున్నప్పుడు కంప్లీట్గా వాళ్ళు ఆ యొక్క స్పిరిచువల్ లైన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా సునకము మాంసము తినువాని అందును ఒక జ్ఞాని అందును సమదృష్టి కలిగి ఉంటాడనమాట. అంటే ఒక పెద్ద రాజుని చూసిన, లేకపోతే ఒక పెద్ద గొప్ప పండితుడిని చూసిన, అంటే పండితుని యందు సునకమునందు సునకము మాంసం తినువాని యందు సమదృష్టి కలిగి ఉందుడు అంటాడు. దాంట్లోకి వెళ్ళిపోద్ది ఇంకా మనకి. అంటే వాడు ఒకడు కుక్కని తింటున్నాడు, వాడిని మామూలుగా నవ్వుతూనే చూస్తాం. ఒక పెద్ద పండితున్నాడు, అతన్ని నార్మల్గానే చూస్తాం. ఏది కూడా తేడాగా చూడం. అంటే స్పిరిచువాలిటీ అంటే నిజమైన స్పిరిచువాలిటీ అది. అంతేగాని బాగా భక్తులను పూజ అమ్మ మంచి అంటే చిచ్చి వీళ్ళు చండాలు అలా చూడం. మీకు ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా ఇలాంటిది ఒకటి వస్తుంది. ఆయన వస్తూ ఉంటాడు పాప, ఆయన దీంతో ఒక ఈశ్వరుడే కావాలని ఈయనని చిన్న పరీక్ష పెడదామని తాగి దాంతో వస్తాడు. ఆ శిష్యులు జరగవయ్యా జరుగు అంటాడు. ఇప్పుడు నన్ను జరగమంటున్నారా, నాలో ఉన్న భగవత్తత్వ ఆత్మస్వరూపాన్ని జరగమంటున్నారా అని అడిగినప్పుడు అప్పుడు ఆదిశంకరాచార్యులు వాడు నమస్కరిస్తాడు. అయ్యో అంటే అన్నిట్లోనే ఉన్నాడు అనేటువంటి ఒక భావన అక్కడ చెప్పడం జరిగింది. సో అనగాదేవి యొక్క పూజ విశేషం మాత్రం అద్భుతంగా ఉంటుంది. కాకపోతే త్రికరణ శుద్ధిగా చేయాలి పూజ ఏదైనా కానీ. అనగాదేవి అనే కాదు, ఏ పూజ అయినా మీరు గుర్తుపెట్టుకోండి, త్రికరణ శుద్ధి అంటారు. అంటే మనం వెళ్ళి అక్కడ కూర్చున్నాం, శరీరాన్ని కూర్చోబెట్టాం, మన బుద్ధితో ఈ పూజ చేస్తే బాగుందని ఏ గురువుల ద్వారానో, ఏ పుస్తకం ద్వారానో, ఏ ప్రోగ్రామ్ మనం చేసే ప్రోగ్రాం ద్వారానో తెలుసుకున్నాం. ఈ రెండింటిని మనం చేయగలుగుతాం, కానీ మనసు అక్కడ కూర్చోదు. మనసు కూర్చోనంతసేపు, మన మనసు యాక్సెప్ట్ చేయనంతసేపు మీరు చేసే పూజ ఫలితం రాదు. ఎందుకంటే మనసుతో సంబంధం ఉంటుంది భగవంతుడికి. మనం చేసే ఏ పనైనా మనసు పెట్టి చేసాం ఎలా వస్తుందమ్మా? ఒక కూర వండుకున్నా, ఒక కవిత రాసిన మనసు అక్కడ ఉంటే అది వింటాం కూడా. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు నేనేదో చెప్తున్నాను, మీరేదో ఆలోచిస్తున్నారు, నేను చెప్పే మాట కూడా మీకు వినపడదు. ఎందుకంటే ఆలోచన ఇక్కడ లేదు, మీ మనసు ఇక్కడ లేదు.
అలాగే మన మనసు అక్కడ లేకుండా పూజ చేస్తే అది దేవుడికి వెళ్ళదు, భగవంతుడికి మీరు అర్పించేటువంటి ఏమైనా వెళ్ళవు. ఏదో గంధం ఇక్కడ నుంచి అక్కడ పెట్టారు, గంధం లం పృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి ఉండదు, అక్కడ ఊరికి నోరు అంటుంది, మనసు పెట్టట్లేదు. వాయుతత్వాత్మనే అనేటువంటి ఆ యొక్క అగరబత్తులు చూపిస్తున్నారు, ఆకాశతత్వాత్మైన పుష్పం చూపిస్తున్నారు, అగ్నితత్వాత్మమే దీపం దర్శయామని చెప్పి దీపం చూపిస్తున్నారు. నోటికి అంటున్నారు కానీ మనసు వెళ్ళాలి. నిజంగానే ఈ యొక్క అగ్ని ఈ యొక్క దీపాన్ని అమ్మవారు చూస్తుంది, ఆ అనగాదేవి చూస్తుంది, ఆ దత్తాత్రేయులు వారు చూస్తున్నారు అనే భావంతో చేయాలి. నైవేద్యం పెడుతుంటే ఒక చిన్నపిల్లవాడికి మనం ఫుడ్ పెట్టేటప్పుడు అది బాగుందా లేదా, మంచిగా పెడుతున్నాం కదా అనే భావంతో ఎలా పెడతాం అలా చేయగలగాలి. అప్పుడు ఏమవుతుంది, అంత కనెక్ట్ అయితే, ఎందుకంటే అక్కడ కనెక్ట్ అవ్వాల్సిన విషయం ఉంది. మనం సంకల్పం చెప్పుకొని ఒక దేవతామూర్తిని ఆవాహనం చేశాము అంటే అక్కడ భగవంతుడు వస్తున్నాడు, గణపతి వచ్చేస్తాడు, శుక్లాంబరధరం ఆయన వచ్చి కూర్చొని పూజలు అందుకోవడానికి కూర్చున్నాడు. మీరు ఒక అతిథిగా మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎటో చూస్తూ ఏదో అక్కడ టీ పడేసి ఒక మిక్చర్ పడేసి లోపల ఏదో పని చేసుకుంటూ మళ్ళీ వచ్చేదో ఏదో ఫోన్ చూసుకుంటుంటే మీరు ఎలా ఉంటారమ్మా? ఎందుకు వెళ్ళామరా వీళ్ళ ఇంటికి, నాకు టీకి దిక్కు లేదా, టిఫిన్కి దిక్కు లేదా అనుకుంటా. అవునా కదా? పరమాత్మ, ఆ పరమాత్మ మన పూజ గదిలోకి వచ్చి మనకి మన భక్తి శ్రద్ధల్ని బట్టి మనకేదో ఇద్దామని ఆయన వచ్చాడు. మీరు ఇలా చేస్తే ఇదేదో ఊరికే ఏదో ఈ వస్తువు అక్కడ, ఆ వస్తువు ఇక్కడ పెట్టినట్టే అవుతుంది కానీ భగవంతుడికి ఏమీ మనం ఇచ్చినట్టు కావదు. అది కూడా ఎందుకు చేస్తున్నాం, మనం ఏదో కోరికలతో చేస్తాం, చేయమని కాదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు 4 విధములైనటువంటి పుణ్యాత్ములను నన్ను ఆశ్రయిస్తున్నారు, వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు ఆయన. అంటే ఏమిటి, ఆర్తితోని, జిజ్ఞాసతోని, అర్థము, కామంతోని, జ్ఞానంతోని. ఇక్కడ మనం చేయవలసింది సరే మనకు ఉండేటువంటి దీన్ని బట్టి ఆ 4 విధాలుగా వస్తారు. కానీ గొప్పది ఏంటంటే జ్ఞానం. ఎలాంటి జ్ఞానం అది ఆయన చెప్పాడు చాలా స్పష్టంగా, మీరు భుజించు భక్ష్య భోక్ష లేక్ష పదార్థాలను జీర్ణం చేస్తున్నా అన్నాడు. అంటే మనం ప్రతిదీ తినేది, తాగేది, కురికేది, నవిలేది అన్నిటినైనా లోపల జీర్ణం చేస్తాడు. ఆయన పనిగా పెట్టుకున్నాడు. ఇంకేం కావాలండి మనకి? ఒక్కసారి మనకి ఎప్పుడైనా బ్లడ్ కనుక తక్కువ పడితే బ్లడ్ ఎవడిస్తాడనేదికి దొరకకపోతే లాస్ట్ మినిట్లో ఎవడో వచ్చి నాది గ్రూప్ తీసుకోండి అని ఇస్తే వాడు దేవుళ్ళ కనిపిస్తాడు మనకి. ఎగ్జాక్ట్లీ. మరి అలాంటప్పుడు ఈ మాంసం, నరాలు, రక్తం వీటన్నిటినీ ఆయన ఇచ్చి, తల్లిదండ్రులను ఇచ్చి, మనకి తెలివితేటలు ఇచ్చి, అన్నీ ఇస్తూ మనం సరిగ్గా ప్రవర్తించకపోవడం వల్ల మనం వెనకబడుతూ దేవుణ్ణి తిట్టుకుంటూ లోపల రోజు పాపం నేను జఠరాగ్ని స్వరూపంలో నేను అరిగిస్తున్నాను ఆయన శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే కూడా మనం దాన్ని అర్థం చేసుకోకుండా ఏదో 4 సార్లు కోరింది 5వ సారి అవ్వకపోతే దేవుణ్ణి మార్చేయడం, ఇదేదో కొత్తది వచ్చింది అది మానేసి ఇంకోటి ఏదో చేయడం, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రైట్. అయితే ఎప్పుడైతే మనం ఒక దేవుడిని పూజిస్తున్నప్పుడు మన కోరికలు తీరట్లేదు అనే దానికంటే కూడా మనం ఎంత భక్తితో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ దేవుడు నిజంగానే కరుణించి మనకు ఆ కష్టాన్ని ఇచ్చి ఇది దాటుతామా లేదా అనేది పరీక్షిస్తూ ఉంటాడు అని ఇస్తుంటారు. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే అమ్మ, ఒకటి ఇక్కడ భగవంతుడు మనకి ఏదైనా ఇవ్వాలి అంటే మనం అర్హులమై ఉండాలి. ఇప్పుడు మీరున్నారు, మీ అబ్బాయి ఉంటాడు, చిన్న పిల్లడు అనుకోండి, మీ అబ్బాయి ఇప్పుడు ఎంత అయ్యి ఉన్నా తెలియదు, ఒక 3 ఏళ్ళ పిల్లడు అనుకోండి, ఆ అబ్బాయి నాకు కత్తి కావాలి అని అడుగుతున్నాడు, మీరు ఇస్తారా? అదే పెద్ద అయితే సరే నువ్వు ఏదో కట్ చేసుకోవడానికి అడుగుతున్నావేమో, కత్తెర చేతికి ఇస్తారు. చిన్నపిల్లకి ఇవ్వం మనం కత్తెరలు, నిప్పు చేతికి ఇవ్వం. ఎందుకు? వాడు కాల్చుకుంటాడు, దానివల్ల వాడికి ప్రమాదం లేదా ఎదుటోళ్ళకి ప్రమాదం అని ఇవ్వం. అలాగే మనకు అర్హతను బట్టి భగవంతుడు మనకిస్తాడు. మనం చేసే పూజను బట్టి, మనకుండే యోగాన్ని బట్టి ఇస్తాడు. ఏది పడితే అది ఇచ్చేసేటట్టు అయితే మళ్ళీ ఆయన ఇంకో అవతారం ఎత్తి మళ్ళీ దాన్ని ఇచ్చేయాలి. మనం ఎన్నోసార్లు చదివాము అలా అనమాట. అయితే చివరిగా ఏంటంటే కనుక ఇప్పుడు అనగాష్టమి వ్రతం అనేది ఒక్కసారి 1 నెలలో చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే కనుక మొత్తం సంవత్సరం మొత్తం 12 నెలలు చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు కదా, అలా కూడా చేయొచ్చా? అలా అదేం లేదమ్మా, మన ఇష్టము, మన ఇదమ్మా, మన వీలుని బట్టి, మన భక్తిని బట్టి అని చెప్తా. వీళ్ళకంటే కూడా మనకు ఉండే భక్తిని బట్టి, మనకు భగవంతుడి మీద ఉండేటువంటి ఇష్టాన్ని బట్టి. చేసేది 1 నెలలో అయినా కానీ భక్తితో చేయండి, అంతేనా? అంటే నేను అనేది ఏంటంటే 1 నెల, సంవత్సరం మొత్తంలో 1 నెల శాలరీ తీసుకుంటే సరిపోతుందో, సంవత్సరం మొత్తం తీసుకోవాలంటే మనం ఏం చెప్తాం? డెఫినెట్గా సంవత్సరం మొత్తం నెలకి 2 సార్లు ఇచ్చిన ఆనందం అండి అంటాం. మరి అలాంటప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేసరికి అసలు అలాంటివి పెట్టుకోకూడదు అంటాను. మీరు చేస్తూ వెళ్ళండి, అది మానవ జన్మ అన్నిటికంటే గొప్పది. ఏ జీవుడికి కూడా, ఏ జీవికి కూడా ఇది భగవంతుడిని గుర్తించేటువంటి జ్ఞానం ఉండదు.
కేవలం ఏదో పూర్వజన్మ వాసన ఉంటే అదేదో మనకి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడికి గుర్తొచ్చినట్టు వస్తుందేమో, కానీ అదర్వైజ్ మనుషులుగా పుట్టి కూడా జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు. ఉంది, మనకు ఆ మాత్రం జ్ఞానం ఉందంటే ఎంతో బ్లెస్డ్ అని మనం ఫీల్ అయ్యి కనుక చేయగలిగితే అంతకంటే అదృష్టం మరొకట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్. అయితే శ్రావణ మాసంలో మనం అందరి దేవుళ్ళని ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నామనే చెప్పుకోవాలి. సో గురుగ్రహం కూడా గురు అనుగ్రహం కూడా ప్రతి ఒక్కళ్ళకి కావాలి కాబట్టి దత్తాత్రేయుల వారిని కూడా పూజించడంతో కంప్లీట్ ప్యాకేజ్ అంతా ఈ మంత్ లో మనం దేవుళ్ళ నుంచి అనుగ్రహం తెచ్చుకోవచ్చు. ఫుల్ ప్యాకేజ్ అదే అంటారు కదా, ఇంట్లో కూడా ఏంటది పంచాయతనం లాగా అందరూ కవర్ అయిపోతున్నారు. అఫ్కోర్స్ శివుడు విష్ణువు అందరూ అయినప్పటికీ ప్రత్యేకంగా గురువు ఆరాధించడం కూడా ఒక మంచి ఆశీర్వాదమే అని అనుకోవాలి కదా. నైస్ సార్. సో అనగాష్టమి గురించి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.